ఏంట్రా రోజు ఏదో ఒక వీడియో పెడుతూ ఉంటావు, ఏదో స్టోరీ పెడుతూ ఉంటావు, కనిపించిన పోస్ట్‌కి కామెంట్ చేస్తూ ఉంటావు అని ప్రతి ఒక్కడికి ఇదే క్వెషన్ అండి నాకు తెలిసిన వాళ్ళకి. వీడికేమన్నా పిచ్చి దెంగిందా అని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనుకుంటారు. విషయం ఏంటంటే అవును. నిజంగానే నాకు పిచ్చి దెంగింది. సో, ఐయామ్ మెంటల్లీ వెరీ, వెరీ లో రైట్ నౌ. ఎందుకంటే ఏ దేశంలో ఉన్నా ఆస్తుల్ని సంపాదించుకున్న వాడికంటే ఆప్తుల్ని సంపాదించుకున్న వాడే గొప్పవాడు అని చెప్తూ ఉంటారు. అలాంటి ఆస్తుల్ని, ఆప్తుల్ని ఇద్దరిని సంపాదించుకోలేని ఒక పేదవాడిలా ఇలా ఒక రీల్ చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. విషయానికొస్తే మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా అమ్మ, నాన్న ఇద్దరు వర్క్ చేసేవాళ్ళు. ఎంతెక్కువ అంటే వాళ్ళ పిల్లల్ని మర్చిపోయేంత. ఎంత తక్కువ అంటే మా అవసరాలు తీరలేనంత. సో, అలా మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను చిన్నప్పటి నుంచి లోన్‌లీగానే ఉండేవాడిని. అయినా గూడా ఆ దేవుడి దయ వల్ల, మంచి ఫ్రెండ్స్ వల్ల 30 ఏళ్ళు ఇలా బతకగలిగాను. సో, వెనక్కి తిరిగి చూసుకుంటే నా తెలివితేటలని నచ్చుకున్న అమ్మ, నా డబ్బుల్ని నచ్చుకున్న నాన్న తప్ప నాకేమీ కనిపించలేదు. అంత అసహ్యమేసింది నా లైఫ్ మీద నాకే. కాబట్టి ఇలాంటి సెల్ఫిష్ ముండా కొడుకుల కోసమా ఇన్నేళ్ళు నేను బతికింది అని నాకు చాలా అసహ్యమేసింది నా మీద. పోనీ చచ్చిపోదామా అంటే నాకున్న వాటిలకి నేను ఎలాగో త్వరగానే పోతాను. సో, ఉన్న కొంచెం టైంలో అన్నా మనకి కుదిరినంత మనం చేద్దాం అనే మైండ్‌సెట్ నాది కాబట్టి ఆగిపోతున్నాను. సో, కాబట్టి నా బాధలనన్నిటిని మర్చిపోయి, నా మిగిలిన జీవితం మొత్తం నాకు తోచినంత నాకొక మంచి ఫ్యామిలీ కూడా ఇవ్వలేని ఈ ప్రపంచానికి చేద్దామని ఫిక్స్ అయ్యాను. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.